హలో అండి, అందరూ బాగున్నారా? ఈరోజు అయితే మా అమ్మ పానీపూరి చేసింది. ఎప్పుడు నేను చేస్తాను ఉల్లగడ్డ అదే ఆలు స్టఫ్, బట్ ఈరోజు కంప్లీట్గా మా అమ్మే చేసింది. అప్పుడప్పుడు కొంచెం సలహాలు అయితే అడిగిందిలే, ఎందుకంటే నేర్పించింది నేనే కదా. చూసారు కదా, పానీపూరి అయితే చాలా బాగా వచ్చాయి. చిన్న చిన్న పూరీలు చేసుకోవచ్చు ఇంట్లో. నేనైతే ఇది చేస్తున్నాను ఇప్పుడే. కొత్తిమీర ఉల్లిపాయలు అన్నీ అవి ఉన్నాయన్నమాట చేతికి. సో ఇవి పానీపూరి. చెప్పే కదా, ఆ పానీపూరిలోకి ఎప్పుడు మేమైతే ఆలు చాట్ చేసుకుంటాం, సూపర్గా ఉంటుంది. ఈరోజు మా అమ్మ మౌనవ్రతంలేండి. సో ఈసారి అయితే బఠానీ చాట్ చేసామన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ ఇందులోకి అయితే రసం అనమాట, కొత్తిమీర పుదీనా దట్టంగా వేసుకొని చేసుకుంటాం మేమైతే. సో ఇది ఇవాళ వీడియో. బఠానీ చాట్ వీడియో మాత్రం ఇందులో ప్లే చేయట్లేదు, అంటే రికార్డ్ చేయలేదు, ఆల్రెడీ ఛానల్లో ఉంది కాబట్టి. ఇప్పుడు నువ్వు చెప్పమా. ఏముంది చెప్పడానికి, ఎప్పుడెప్పుడు తినాలా అనిపిస్తుంది నిజంగా. సరే, ఇంకెందుకు, టేస్ట్ చేసే మరి. మా అమ్మ అయితే ఎక్కువ తినలేదని ఒక 5 పూరి పెట్టుకుంది, టేస్ట్ చేద్దామని. టేస్ట్ చేసి చెప్పిద్ది. ఎప్పుడు నేను చేస్తాను, ఈసారి మా అమ్మ చేస్తుంది. ముంచు తిను, చిన్నగా తినమ్మా, మళ్ళా మా అమ్మకు పొరపోయిద్ది. అది నా భయం. చెప్పు నాన్న, తిన్నాకే చెప్పు రివ్యూ. పానీపూరి అయితే మాటలు లేవండి, మాట్లాడుకోవడం లేవు. అంత చండాలంగా ఉందా? అంత టేస్ట్ గా ఉంది. అది మామూలుగా అయితే ఇంతకుముందు నేను అసలు ఎప్పుడు తిన్ను. ఇవన్నీ కలుపుకొని ఒక చాట్ లాగా చేసుకుంది ఇంతకుముందు. ఎప్పుడైతే ఇంట్లో చేపట్టిన తర్వాత కొంచెం అంటే అవి పెద్ద పెద్ద చేస్తారు కదా, ఇంట్లో ఏంటంటే తినలేను కాబట్టి నేను చిన్న చిన్న చేసుకుంటున్నాము. టేస్ట్ అయితే బాగుంది. సో ఫుల్ వీడియో ఇప్పుడు ప్లే అవుతుంది చూడండి. పానీపూరి ఎలా చేయాలో ఆలస్యం చేయకుండా చూసేయండి. బఠానీ చాట్ వీడియో మాత్రం ఇందులో లేదు, ఛానల్లో ఉంది, ప్రీవియస్ వీడియోస్లో చెక్ చేయండి. ఇది వాళ్ళ వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. మీ సపోర్ట్ మాకు ఎంతో ముఖ్యం. కష్టపడి చేసాం వీడియో పానీపూరిది, ఒకరికి ఇద్దరం కష్టపడ్డాము. ఇప్పుడైతే నేను పానీపూరి ఎలా చేయాలో, అంటే నేను చేసే విధానంలో నాకైతే మా అమ్మాయి నేర్పించింది. అది నేను ఎలా చేస్తానో చూపిస్తాను రండి. కొంచెం స్లోగా మాట్లాడరా బుజ్జి తల్లి. నెక్స్ట్ ఫస్ట్ అయితే డీస్ తీసుకోవాలి. డీస్లో పానీపూరికి చాలామంది తెలియదు, బొంబాయి రవ్వతో చేస్తామండి. నేను కూడా యూట్యూబ్లో చూసే నేర్చుకున్నా. ఎప్పుడు నేర్చుకున్నా అంటే 2020-21 కోవిడ్లో మనకి లాక్డౌన్ పెట్టినప్పుడు ఏంటంటే బయట ఫుడ్ కొనుక్కోవడానికి లేదు లాక్డౌన్ వల్ల. సో ఇంట్లోనే ప్రతిదీ చేసుకోవాల్సి వచ్చింది. అలాంటి టైంలో ఇంట్లో చేయాల్సి వచ్చి నేర్చుకున్నా. రెగ్యులర్గా చేసేదాన్ని, వారానికి 3 సార్లు చేస్తాను పానీపూరి లాక్డౌన్లో అయితే. సో కప్పు బొంబాయి రవ్వ తీసుకుందాము. నెక్స్ట్ ఒక పెద్ద టేబుల్ స్పూన్ నిండా మైదా పిండి అయితే తీసుకోవాలన్నమాట. దీంట్లో పావు కప్ వేసుకుని సరిపోద్దాం, అంత కూడా వద్దు, చాలు. ఎందుకంటే మైదా పిండి ఎక్కువ ఉండకూడదు, బొంబాయి రవ్వ ఉండాలన్నమాట. పానీపూరి అనేది బయట మనం తింటే అన్హెల్దీ అండి, ఎందుకంటే రోడ్ సైడ్ మురికి కాలువల దగ్గర అలా చేస్తూ ఉంటారు. వాళ్ళ హ్యాండ్స్ కూడా క్లీన్ గా ఉండవు. లైట్ గా ఉప్పు, మన హ్యాండ్స్ కొంచెం ఇంట్లో చక్కగా చేసుకోవడం వల్ల హెల్దీగా తినొచ్చు. పానీపూరి అనేది చాలా మంచి ఫుడ్. నాకు ఇవాళ ఎందుకు తినాలనిపిస్తుంది అంటే ఇంట్లో పుదీనా కొత్తిమీర ఉంది, అందుకని చెప్పేసి సరే మనం ఇంట్లోనే చేసుకుంటే బాగుంటుంది. చేస్తూ మాట్లాడు. ఇప్పుడు నీళ్ళు వేసుకొని కలుపుకోవాలి బాగా. చిన్న గ్లాస్ తో తీసుకో నీళ్లు, పెద్ద జగ్గుతో. ఇప్పుడు పిండిని మనం సాఫ్ట్ గా కలుపుకోవాలండి బాగా. బొంబాయి రవ్వ క్వాంటిటీ బాగా 1 కప్పు తీసుకుంటే దానికి పావు కప్పు కన్నా కొంచెం తక్కువే తీసుకోవచ్చు మైదా పిండి, జస్ట్ ఫామ్ అవడం కోసం అంతే. ఇది నాకు ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అన్నట్టు. నేను చాలా సార్లు పానీపూరి చేశాను, అందుకని నాకు బాగా పానీపూరి వచ్చు అనమాట. ఇంట్లో ఎందుకు చేసుకుంటామంటే బయట మనకి ఈ పానీపూరిలోకి బఠానీ చాట్ ఉంటది కదా, వాళ్ళు అది ఇస్తారు. మనం ఏంటంటే చక్కగా ఆలు స్టఫ్ చేసుకోవచ్చు ఇంట్లో. చెప్తున్నా విను. ఇంట్లో మనం ఏంటంటే చక్కగా ఉల్లగడ్డ ఉడకబెట్టుకొని వాటిని చిదుముకొని దాంట్లో ఉల్లిపాయలు, అదే ఉప్పు, కారం, ధనియాల పొడి, ఇంకా గరం మసాలా, ఉల్లిపాయలు, కొత్తిమీర ఇలా వేసుకొని స్టఫ్ తినొచ్చు, చాలా బాగుంటుంది. కానీ ఈరోజు మా అమ్మ ఏంటంటే ఆలు స్టఫ్ కాదు, బఠానీ స్టఫ్ ఏనంట ఇంట్లో ఈరోజు. బఠానీ చాటే చేస్తుంది. ఇంకా ఇలా కలుపుకున్న పిండిని మనం ఒక అరగంట అయినా పక్కన పెట్టుకోవాలి, తడిగుడ్డ కప్పి పక్కన పెట్టుకోవాలి. ఇంకోటి ఇంట్లో చేసుకోవడం వల్ల సౌండ్ వస్తుంది, సౌండ్ చేయక. ఇంట్లో చేసుకోవడం వల్ల యూజ్ ఏంటి అంటే నేను చెప్తా. కొత్తిమీర, పుదీనా ఎక్కువ వేసుకోవచ్చు. వాళ్ళు జస్ట్ చింతపండు పులుసు, వాళ్ళు ఏ నీళ్ళు పోస్తారో మనకు తెలియదు. మనం అనుకోండి చక్కగా ఫ్రెష్ ఇంట్లో వాటర్ పోసుకొని కొత్తిమీర, పుదీనా ఎక్కువ వేసుకోవడం ఇష్టం నాకు కానీ మా అమ్మకి కానీ. సో ఇంట్లో కొంచెం గ్రీన్ కలర్లో ఉండాలి ఆ వాటర్ అనేది. ఇంకా వాటర్ ఇంకా అది కూడా ప్రాసెస్ చూపిస్తాము. సో పిండి ఎలా కలుపుకున్నావు, కలిపేసావా? బాగా కలుపుకోవాలండి పిండి నానేలాగా. సో ఇంట్లో చేసుకుంది అంటే పానీపూరి హెల్దీ ఫుడ్ అండి, బట్ ఒక్క చేతితో పని కాదు. ఇద్దరు ఆడవాళ్ళు కానీ లేదా ఇద్దరు ఎవరైనా ఇంట్లో సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటే ఇంకా తడిగుడ్డ పెట్టేసుకొని ఇంట్లో ఎవరైనా ఇద్దరు కలిసి చేసుకుంటే తడిగుడ్డ పెట్టేసేయి అలా. సో ఇంట్లో ఎవరైనా
ఇద్దరు కలిసి చేసుకోవాలి. మా ఇంట్లో ఏంటంటే మా అమ్మ నేను చేసుకుంటాం. ఎలా అంటే మా అమ్మ పానీపూరీలు చేస్తే నేనైతే రసము స్టఫ్ చేస్తూ ఉంటా. బట్ ఈరోజు మొత్తం మా అమ్మకే వదిలేస్తున్నాను నేనైతే. కొత్తిమీర పుదీనా చూడగానే ఈ వాతావరణం చల్లగా ఉండేసరికి వేడివేడిగా పానీపూరి తినాలనిపిస్తుంది. బయట మనం తినలేము, ఇంట్లో చేసుకోవచ్చు కదా అని. అది మా అమ్మకి తినాలనిపిస్తుందంట. మా అమ్మ పట్టిందంటే ఖచ్చితంగా చేసుకుంటుంది ఎట్లా అయినా సరే. నాకు తినాలనిపిస్తే బజార్లోకి వెళ్ళి తింటాను. తెస్తానన్న మా అమ్మ వద్దంటది. సో ఇంకా కాసేపు నానబెట్టి తర్వాత మాట్లాడుకుందాం. ఈలోపు బఠానీలు నానేసుకో. అయ్యా చేద్దాంలే, ముందు పానీపూరి చేసి పెట్టేసుకుందాం. సాయంత్రం 4 గంటల కాడ అవన్నీ చేసుకొని చేసేది కూడా చూపిస్తాం. ఓకే అండి. ఇందాక పానీపూరి కోసం పిండి కలుపుకున్నాం కదా, ఇప్పుడు రసం ఎలా చేయాలో చూద్దాము. ఫస్ట్ మిక్సీ తీసుకొని దాంట్లో కొత్తిమీర పుదీనా వేసి కొంచెం కొత్తిమీర కడుక్కోరా, కడిగేస్తాంలే. ఒక కొత్తిమీర పుదీనా మా అమ్మ లేట్గా వేస్తుంది. నెక్స్ట్ మిర్చి, ఇదిగోండి ఒక పచ్చిమిరపకాయలు చాలు. నిమ్మరసం పిండు, అల్లం ముక్క కొంచెం, నిమ్మరసం పిండేసి తుంచేసావా? ఇదిగోండి అది ఏమేమి వేస్తాము, కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి అల్లం నిమ్మరసం మిక్సీ పట్టుకోవాలి. ఈలోపు ఇంత చింతపండు నానబెట్టుకొని తర్వాత దీన్ని రసం తీసి పెట్టుకోవాలి. పానీపూరి రసం కోసం ఇద్దరు మిక్సీ పట్టాం కదా, అది వేసేసుకోవాలి. గిన్నెలో వేసుకోవాలి. కొన్ని నీళ్లు పోసి మొత్తం వేసేసుకోవాలి చక్కగా. మూత కొన్నది కూడా వేస్ట్ చేయకూడదు, మొత్తం పేస్టే కదా చక్కగా. ఎంత కడిగితే గిన్నెలు అంత రుచి వస్తుంది రసం. వాడు ఇంకా బయట పానీపూరి అమ్మేవాడైతే చేతులు కూడా కడిగి పోస్తాడు, మనం అలా పోయాము. నెక్స్ట్ ఇందాక నానబెట్టాం కదా చింతపండు, ఇలా మెత్తగా పిసుక్కొని జల్లెడతో వడపోసుకొని పోసుకోవాలి. కొత్తిమీర పుదీనా నిమ్మరసం పచ్చిమిర్చి అల్లం పేస్ట్ ఇది. దాంట్లో చింతపండు రసం అనమాట. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ధనియాల పొడి ఒక స్పూన్. నువ్వు కారం వేయచ్చుగా. జీలకర్ర పొడి, ఇది మిరియాల పొడిలే. చూడమ్మా కారం అంత వద్దమ్మా తల్ల, అందుకే అడుగుతున్నా. కారం ఎక్కువ ఉండకూడదు, ఆల్రెడీ వేసేయి. సన్నా చాలే, నేను తీసిస్తా. మిరియాల పొడి రాదు అట్లా. కొంచెం మిరియాల పొడి, జీలకర్ర పొడి కూడా వేసుకోవచ్చు కానీ వేయలేదు. సరే ఇంకా కలిపేసాయి. కలుపుకొని పులుపుకి ఉండు. ఇలా కలిపాక మనం ఇంక వాటర్ అనేది మన ఇష్టం, పులుపుని బట్టి వాటర్ పోసుకోవడం అలా చేస్తుండాలి. దానికి తగ్గట్టు ఉప్పు కారం అని చూసుకోవాలి. పట్టుకో, టేస్ట్ చూస్తా. నువ్వు పట్టుకో. నేనైతే వాటర్ కొన్ని యాడ్ చేశాను. మనం వేసుకునే కొత్తిమీర పుదీనాని బట్టి చిక్కగా ఉందనుకో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇంకా పులుపుకి తగ్గట్టు వాటర్ కానీ ఉప్పు కారం ఇంకా అన్ని మన టేస్ట్ తగ్గట్టు అయితే వేసుకోవాలి. సో మేమైతే రసం ప్రిపేర్ చేసుకున్నాము. ఇంకొంచెం ఇంకా పులుపు సరిపోలేదు అనుకుంటే మరీ పుల్లగా ఉంటే బాగోదు, కొంచెం చింతపండు కలిపి పోసుకోవచ్చు. ఇలా అయితే రసం ప్రిపేర్ చేసుకోవాలి. పిండి నానబెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఆ తడిగుడ్డ తీసేసి ఇప్పుడు దీన్ని మనము చపాతీ ఉండలు చేసుకోవాలన్నమాట. మా అమ్మాయి పెద్ద చేతులు కట్టి పెద్ద పెద్దగా తీసుకుంటుంది. కానీ ఇప్పుడు ఇలా నున్నగా చేసుకోవాలి. ఉండ మైదా పిండి చల్లుకుంటూ సాదుకోవాలి. కొంచెం ఇక్కడ రానిస్తా ఇక్కడికి. కానీ వస్తే ప్రతిదీ చూపిస్తున్నాము ఎలా సాదుకోవాలి ఏందనేది. ఈలోపు స్టవ్ మీద ఆయిల్ పెట్టేసుకున్నాము, హీట్ అయిద్ది అనమాట. ఇలా తిప్పుకుంటూ పిండి చల్లుకుంటూ సాదుకోవాలి. మరీ పల్చగా చెక్కల్లా సాదుకోకూడదు, మరీ మందంగా సాదకూడదు, మీడియంగా ఉండాలన్నమాట. మరీ పల్చగా ఉంటే పూరీలు పొంగవు, మరీ మందంగా ఉన్న పూరీలు గట్టిగా ఉండవు, అంటే క్రిస్పీగా ఉండవు అనమాట. అసలు పొంగవు, మందంగా ఉన్నా పొంగవు, పల్చగా ఉన్నా పొంగవు. మీడియంగా సాదుకోవాలి. మీకు డౌట్ ఉంటే ఇలా సాదుకున్నప్పుడే ఒక సర్కిల్ షేప్లో ఉన్నది ఒకటి తీసుకొని దాన్ని నూనెలో వేసుకొని పొంగితే ఇంకా అలా కంటిన్యూ అవ్వండి. 1-2 సార్లు చేస్తే ఈజీగా వచ్చేస్తుంది, పెద్ద విషయమే ఇంకా పానీపూరి చేయడం. కానీ కష్టం. మరీ పల్చగా అయితే సాదుగా కాదు. చెక్ చేయమ్మా, మందంగా ఉంది, మీకోసం మందంగా ఉంది. కానీ అంటే ఓ పక్క నుంచి ఇలా సాదుకుంటూ రావాలి. ఇదిగో మొత్తం రాదు, ఇట్లా నిదానంగా ఓ పక్క నుంచి ఇట్లా. మనం తినేదాన్ని బట్టి ఇంట్లో చేసుకున్నాం కాబట్టి కొంతమంది చిన్న చిన్న పూరీలు తింటారు. దానికి తగ్గట్టు ఏదైనా వాటర్ బాటిల్ క్యాప్ కానీ లేకపోతే ఇంట్లో డబ్బాలు ఉంటాయి కదా వాటి క్యాప్ కానీ తీసుకొని చక్కగా
చేసుకోవచ్చు. ఇంకా ఒకేసారి పెద్దది సాదుకోవడం వల్ల పని తగ్గిద్ది అనమాట. ఇవి మనం సాదుకున్నాక సర్కిల్ షేప్లో కట్ చేశాక ఎండబెట్టి అప్పడాలాగా ఉంటే కుదరవండి. కొంచెం తేమ అనేది ఆరిపోకుండా ఎండిపోకుండా ఉండాలన్నమాట ఇవి మాత్రం. అప్పుడే అవి బాగా పొంగుతాయి. ఈలోపు ఇక్కడ పిండి ఉంది కదా, దీని మీద కూడా మూత పెట్టుకోవడం మంచిది. ఆ పిండి కూడా ఇలా మూత పెట్టేసుకోవాలి. ఇంకా సర్కిల్ షేప్ కట్ చేయాలి బాగా సాదాక. సాదు కొంచెం నాకు అడ్డంగా ఉన్న ఒక్క రోజు తర్వాత చూపిద్దు. బాగు అడ్డం అంటే వెనక్కి జరుగుతాలే. మా అమ్మకి అడ్డంగా ఉన్నాను, సారీ ఏమనుకోవద్దు, దూరంగా జరిగాను. అంటే సాధనానికి ఇబ్బంది. ఒకేసారి పెద్దది సాగుతుంది మా అమ్మ. చూడు పలచగా ఉంటదేమో మళ్ళా. లేదు లేదు మందంగా ఉంది, చూసుకో కావాలంటే. నాకు అర్థమవుతుంది. ఆ కొసలు సాదు. సో ఇలా పలచగా కాకుండా మందం కాకుండా సాదుకుందాం. ఎక్కడ మడత పడకుండా చూసుకోవాలా బాగా రావాలంటే. ఎందుకు అంత పెద్దది వేస్తున్నా? త్వరగా పని అయింది తెలుసా. కానీ అయితే మందంగా ఉంది. ఇదిగో చూడు ఎంత మందంగా ఉందో. సాదు ఫోన్ పట్టుకొని వంటలు చేయాలన్నా తీయడం కష్టంగా ఉంది. ఎడిటింగ్ లేకుండా పెట్టేస్తాం ఈ వీడియోని మ్యాక్సిమం. సాదుకున్నాక సర్కిల్ చేసుకోవాలి అలా క్యాప్తో. ఇలా చేసుకునే అన్ని ప్లేట్లో పెట్టుకుందాము. డ్రై అవ్వకూడదు మొత్తం. అంటే మీరు ఎప్పుడో మొత్తం చేసి పెట్టేసుకున్న తర్వాత ఫ్రై చేసుకుంటామంటే అవి రావు. ఆ కొంచెం తేమగా ఉన్నప్పుడే అవి పొంగుతాయి అన్నమాట చక్కగా. అందుకే నేను చిన్న సైజులో చేయమంటే మా అమ్మ ఏమో పెద్ద సైజులో చేసింది. ఇప్పుడు ఇవి పొంగే చూపిద్దాందా. పొయ్యి మీద నూనె పెట్టుకుని హై ఫ్లేమ్. చూసారా ఫస్ట్ ఏమో సరిగ్గా రాలేదు, ఇప్పుడు వస్తున్నాయి. మళ్ళా చెప్పగా మందంగా కాదు పలచగా కాదు, మీడియంగా సాదుకోవాలి. మంట హై ఫ్లేమ్లో పెట్టుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఒకటి వేసుకొని తడుతూ ఉండాలి. ఒక్కటొక్కటి వేసుకోవాలి, అన్ని ఒకసారి వేసుకోకూడదు. 1 by 1 వేసుకుంటూ ఆ గంటతో అలా తడుతూ. చిన్న బాండి, గుంటగా ఉండే బాండి అయితే చాలా బాగుంటుంది దీనికైతే. ఫస్ట్ ఇదిగోండి ఒక్కొక్కటి వేసుకుంటూ అలా తడుతూ ఉండాలి, లేకపోతే అస్సలు పొంగదు. మనం తట్టలేదా గమ్మున వదిలేసామా చక్కలు అయిపోతాయి. బట్ ఈ చక్కలు కూడా మనకి పానీపూరిలో చాట్లో వేసుకోవడానికి బాగుంటాయి అనమాట, క్రిస్పీగా. ఫస్ట్ ఈ ఫెయిల్ అయినాయి అనమాట. బాండి పెద్దదైంది, బాండి పెద్దదైంది, చిన్న బాండి చేసినది. నేను ఎప్పుడు దీంట్లోనే చేసేది, నువ్వు కొత్తగా ఈరోజు దాంట్లో చేసావు. సరే బాండి కొంచెం పెద్దగా ఉంటే బాగా వస్తుంది అనుకున్నానమ్మా. ఇంకా చాలా దేవేసి ఈ మాత్రం చాట్లో వేసుకుంటే బాగుంటాయి. నిజంగా ఇవి చేయాలంటే చాలా కష్టం అండి. చెమట్లు కారిపోతావన్నీ. చూడండి. అయ్యో రామా, ఎగ్జిస్ట్ ఫ్యాన్ వేసుకో. తప్పదు, ఎగ్జిస్ట్ ఫ్యాన్ వేసుకో. వేస్తాలే. ఇంకా ఇదే వేసే. కానీ మరి పచ్చిగా అంటే మెత్తపడుతుంది వరకునే, కొంచెం ఎరడాలు రావాలా. మంట ఎందుకు మీడియం ఫ్లేమ్లో పెట్టి హై ఫ్లేమ్ పెట్టి. నువ్వే తగ్గించావు ఇందాక, నేను కాదు. నువ్వే. ఇంక తీసే. సో ఇలా అయితే పానీపూరి చేసుకోవాలి. మొత్తం ఆ ఎగ్గు చూపిస్తాం. ఇక ఇప్పుడు బఠానీ చాట్ చేస్తుంది. స్టఫ్ అనేది మేము ఎప్పుడు ఆలు స్టఫ్ చేసుకుంటాం, ఈసారి బఠానీ స్టఫ్ అనమాట. బఠానీ చాటే. బఠానీ నానబెట్టుకున్నాక వాటర్ పోసి శుభ్రంగా కడుక్కొని నీళ్ళని వంపేసి మంచి నీళ్ళు పోసుకొని ఉడికించుకోవాలి. దీంట్లో ఇంకా ఉప్పు ఏమి వేయవా? ఉప్పు కొద్దిగా ఉప్పేసి ఇంకా మూత పెట్టి ఉడికించుకుందాం. మెత్తగా ఉడకాలి బఠానీలు బాగా. మూత పెట్టేస్తే ఇంకా కొంచెం నీళ్ళు వద్దాము. చాలు. ఇవి ఎంత మెత్తగా ఉడికితే అంత చాటుకు బాగుంటది. అందుకే అంటే ఇలా దాన్ని ఏమంటారు, గోళీలాగా అలా ఉండకుండా చక్కగా మెత్తగా ఉడుకుతాయి. పానీపూరి మా అమ్మ అయితే మొత్తం చేసేసింది. చూసారు కదా, ఇలా చక్కగా. ఇంట్లో అయితే మనకి ఏ షేప్ కావాలో ఏ సైజు కావాలో అలా చేసుకోవచ్చు. షేప్ అంటే ఆ సర్కిల్ షేప్లోనే చేయాలి, సైజు పెద్దయ్యా చిన్నయ్య అనేసి. బయట పెద్ద చేస్తారు, ఇంట్లో అయితే ఇలాగా. సో పానీపూరి అయితే ఇలా మొత్తం రెడీ అయిపోయాయి. దీంట్లోకి మనము ఆనియన్స్ ఇంకా కొత్తిమీర కట్ చేసి పెట్టుకోవాలి. బఠానీ చాట్ వీడియో ఆల్రెడీ ఛానల్లో ఉందండి, అందుకని ఇప్పుడైతే మేము తీయట్లేదు అనమాట. అంటే మరీ వీడియో లెంత్ అయిపోద్దని. ఇలా అయితే బఠానీ చాట్ ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. ప్రతిసారి మేము ఆలు చాట్ చేసుకుంటాం, కానీ ఈసారి అయితే బఠానీ చాట్ చేస్తున్నాము. వేడివేడిగా బఠానీ చాట్ అయితే రెడీ అయిపోయింది. గిన్నెలోకి తీసుకున్నాము. ఇంకొంచెం బఠానీ చాట్ బాండీలో కూడా ఉంది. ఇంకా ఈ బఠానీ చాట్ మీద ఇలాగా ఆనియన్స్ వేయాలండి, బాగుంటుంది. కొంచెం కొత్తిమీర,
ఇలా. సో ఇదైతే పానీపూరి రెడీ అయిపోయింది. టేస్ట్ చేసి చెప్తాం ఎలా ఉందో. అదని ఒక 5 పూరి పెట్టుకుంది. టేస్ట్ చేసి చెప్పిద్ది. చిన్నగా తినమ్మా, మళ్ళా మా అమ్మకు పొరపోయి తిన్నాకే చెప్పు రివ్యూ. పానీపూరి అయితే మాటలు లేవండి, మాట్లాడుకోవడాలి, అంత టేస్ట్ గా ఉంది. ఇది వాళ్ళ వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. మీ సపోర్ట్ మాకు ఎంతో ముఖ్యం. కష్టపడి చేసాం వీడియో పానీపూరిది. ఒకరికి ఇద్దరం కష్టపడ్డాము. బాయ్ చెప్పు మమ్మీ. బాయ్.